నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ కుట్ర చేస్తుందన్న సీఎం రేవంత్. ఆ పార్టీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుందని వ్యాఖ్య. తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డిచ్చిందని విమర్శ. కేసీఆర్ ప్రచారంపై ఈసీ ఉత్తర్వులను తప్పుపట్టిన కేటీఆర్. బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల సంఘం నడుస్తోందని విమర్శ. మోదీ, రేవంత్ రెడ్డి దారుణంగా మాట్లాడినా కనీసం స్పందించలేదని ధ్వజం. రేపు తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తారో వెల్లడించనున్న రేవంత్ రెడ్డి. ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్న ముఖ్యమంత్రి. ఏపీ అనంతపురం జిల్లా పామిడి వద్ద 4 కంటైనర్ల కరెన్సీ పట్టివేత. ఒక్కో కంటైనర్లో 500 కోట్లు ఉన్నట్లు గుర్తింపు. ఆర్బీఐ నగదుగా తేల్చి కంటైనర్లను పంపించిన అధికారులు. గాంధీ భవన్ కు మరోసారి ఢిల్లీ పోలీసులు. మార్ఫింగ్ కేసులో మరో 4గురికి నోటీసులిచ్చే యత్నం. ఇప్పటికే సీఎం రేవంత్ సహా పలువురికి నోటీసులు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఎంపీ బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై కేసును నీరుగార్చాయని విమర్శలు. తాను, రేవంత్ రెడ్డి, హరీష్ రావు బాధితులమే అన్న ఎంపీ. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికకు నోటిఫికేషన్. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ. ఈ నెల 13న ఉపసంహరణ. మే 27న పోలింగ్. జూన్ 5న ఓట్ల లెక్కింపు. కవిత బెయిల్ పిటిషన్పై తుది ఉత్తర్వులు వాయిదా. ఈ నెల 6న తీర్పు ఇస్తామన్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ మద్యం కేసులో ఆమె కీలక వ్యక్తిగా ఉన్నారన్న సీబీఐ. కాంగ్రెస్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎదురుదాడి. హస్తం పార్టీని పాకిస్తాన్ అభిమానిగా అభివర్ణిస్తూ వ్యాఖ్యలు. రాహుల్ ను ప్రధానిని చేయాలని పాక్ తహతహగా ఉందన్న పీఎం. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.